హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవేస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి, వెడ్నెస్డే మార్నింగ్ వ్లాగ్ అండి. నేను బ్రేక్ఫాస్ట్లోకి మిల్లెట్స్ దోశ అలాగే చట్నీని అయితే ప్రిపేర్ చేశానండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ ఒక కప్పు నిండుగా మినపప్పుని తీసుకున్నానండి. అదే కప్పుతో మిల్లెట్స్ని తీసుకోవాలి. అలాగే ఇది లిటిల్ మిల్లెట్ అండి, అంటే సామలు అరకప్పు దాకా తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఫాక్స్టైల్ మిల్లెట్ అరకప్పు తీసుకోవాలి. నెక్స్ట్ కోడో మిల్లెట్స్ అరకప్పు తీసుకోవాలి, అంటే అరికెలు. నెక్స్ట్ కొర్రలు. నెక్స్ట్ అరకప్పు దాకా రాగులు తీసుకోవాలి. అరకప్పు దాకా జొన్నలు తీసుకోవాలి. ఒక కప్పు దాకా అటుకుల్ని తీసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని తీసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను 5 రకాల మిల్లెట్స్ని అయితే యూజ్ చేశానండి. అన్నీ అరకప్పు. అలాగే 1 కప్పు నిండుగా అటుకులు, 1 కప్పు నిండుగా మినపప్పును తీసుకుని వీటన్నింటిని బాగా శుభ్రంగా కడిగి 6 నుంచి 7 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నేను పొద్దునే నానబెట్టుకున్నాను. ఇక్కడ ఈవినింగ్ ఒక 8 o'clock అలా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. పైన మూత పెట్టి పక్క నుంచి నైట్ అంతా పిండిని పులవనివ్వాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే వెడ్నెస్డే మార్నింగ్. ఇక్కడ నేను హాట్ వాటర్లోకి కొద్దిగా నిమ్మరసం అలాగే తేనె కొంచెం పసుపును వేసుకుని తాగుతున్నాను. రోజు నేను ఇలానే తాగుతానండి. బయట క్లైమేట్ చూడండి, చాలా కూల్గా ఉంది. ఇంకా మంచు కూడా అలానే ఉంది. ఇప్పుడు టైం 6:45 అలా అవుతుంది. సో అందుకని ఇలా కూల్గా ఉందని హాట్ వాటర్ బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నాను. దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామని పచ్చిమిర్చి పల్లీలను అయితే వేయించుకుంటున్నాను. వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొంచెం బెల్లం వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను టీని ప్రిపేర్ చేస్తున్నానండి. మా అత్తమ్మ వచ్చారు, సో అందుకని వాళ్ళకి మార్నింగే టీ తాగడం అలవాటు. అందుకని చెప్పి వాళ్ళకి టీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను టిఫిన్ చేసిన తర్వాత 11-11:30కి అలా టీ తాగుతాను. అత్తమ్మ మార్నింగ్ హాట్ వాటర్ తాగి టీ అయితే తాగుతారు. ఇక్కడ గమ్య స్నాక్స్ బాక్స్ కోసం పోమోగ్రనేట్ వేసిస్తున్నానండి. తను నార్మల్గా ఇంట్లో పోమోగ్రనేట్ అయితే తినదు, బట్ ఇలా స్నాక్స్ బాక్స్లోకి వేసిస్తే తను తింటుంది. అందుకే డే బై డే నేను పోమోగ్రనేట్ ఇస్తానండి. ఇక్కడ దోశల పిండి మనకు రెడీ అయిపోయిందండి, చక్కగా పొంగింది కదా. సో ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాం. ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. అలాగే కొంచెం పిండి గట్టిగా ఉంది, అందుకని కొంచెం నీళ్ళని కూడా వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. పెనం వేడైన తర్వాత కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో మనం ఈ పెనంని బాగా రుద్దుకోవాలండి. అప్పుడే మనకి దోశలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ నేను ఒక 2 గరిటెలంత పిండిని వేసుకొని ఇలా పల్చగా మనం దోశనైతే స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా పల్చగా వస్తాయండి దోశలు పేపర్ లాగా. బట్ చుట్టూ కొద్దిగా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుని బాగా కాల్చుకొని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలండి. ఒక సైడే కాల్చుకొని తిన్నా బాగుంటుందండి. పిల్లలకి వేసి చేదైతే నెయ్యిని వేసి ఇవ్వండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా బాగా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. గమ్య స్కూల్ పోగుతుందా? అందుకే గమ్య ఏం తింటున్నారు? ఏం దోశ అది? మసాలా దోశ కాదు, అది మిల్లెట్స్ దోశ. బాగుందా? టేస్ట్ బాగుందా గవ్య? ఇక్కడ చూడండి, ఆకలేస్తుందా? తినండి. హాయ్, రెడీనా స్కూల్కి వెళ్తున్నావా? ఈరోజు ఏ వారం? ఈరోజు యావ్ డే? కలర్ డ్రెస్సా? యావ్ డే ఈరోజు? వెడ్నెస్డేనా, అందుకే కలర్ డ్రెస్సా ఈరోజు? చెప్పు గవ్య. హాయ్ గవ్య, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? నువ్వు ఇద్దరు వెళ్తున్నారా స్కూల్కి? ఓకే. గవ్య నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? వెరీ గుడ్.
ఓకే బాయ్ ఇద్దరికి బాయ్ గమ్య గవ్య బాయ్ గమ్య బాయ్ బాయ్ గవ్య అక్క వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది మరి నువ్వు వెళ్ళవా వెళ్తావా ఎక్కడికి ఎప్పుడు వెళ్తావు అక్కడ వెళ్తావా ఎప్పుడు వెళ్తావు స్కూల్కి ఓకే రా రా టిఫిన్ చేసి పడుకుంటావా మరి టిఫిన్ చేసి పడుకోవా ఏం చేస్తావు ఆడుకుంటావా వెరీ గుడ్ ఓకే రా ఇంట్లోకి వెళ్దాం రా అయిపోయింది నీ స్కూల్ రా ఇంట్లోకి వెళ్దాం రా అక్క వెళ్ళిపోయింది రా రావా ఓకే నేను వెళ్తాను ఓకే స్కూల్ అయిపోయింది గవ్యది ఇంటికి వస్తుంది ఇప్పుడు గవ్య సో వాకబుల్ డిస్టెన్స్ అండి గమ్య స్కూల్ సో గమ్యనైతే తీసుకురావడానికి అయితే స్కూల్ దగ్గర వెళ్తున్నాను ఇంకా ముందుకు రాదా నీకు రాదా వస్తుందా రాదు వస్తుందా ఓ మై గాడ్ గమ్య స్కూల్ అయిపోయిందా ఏం ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసింది గవ్య గమ్య వెయిటింగ్ గమ్య గమ్య గవ్య ఇద్దరు సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ మా పిల్లలకైతే తెలుగు రాదండి ఇంకా నేర్పిస్తున్నాను వాళ్ళకి కన్నడ వచ్చు అంటే మేము ఇంట్లో కన్నడనే మాట్లాడతాము మా ఆయనది కర్ణాటక సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్